ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ అధినేత జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని పొందుపరిచారు. బహిరంగంగా పలు వేదికల్లో ప్రకటించారు. అప్పట్లో అంతగా ఆశపడని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం కొలువుదీరాక మాత్రం చర్చించుకున్నారు. వాస్తవానికి రోడ్డు రవాణా సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తే నిజంగా ఒక చరిత్రనే చెప్పుకోవాలి. ప్రభుత్వం రవాణా వ్యవస్థను కూడా విద్య, వైద్యం, సేవలు తదితర సంక్షేమ శాఖల తరహాలోనే ఒక సంక్షేమంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు లాభ నష్టాల ప్రాతిపదికన చూడడం వల్ల ఆర్టీసీ రాను వ్యాపార ధోరణితో వ్యవహరించాల్సి వస్తోంది. దీంతో యాజమాన్యాలు, కార్మికుల మధ్య తీవ్ర అంతరం ఏర్పడుతోంది. ప్రస్తుతం కార్మిక సంఘాలన్నీ గంపగుత్తగా ఆర్టీసీ యాజమాన్యం వైఖరిపైనే సమ్మె అస్త్రాలను ప్రయోగించాయి. ఆర్టీసీ చరిత్రలో యాజమాన్యం వైఖరిపై మూకుమ్మడిగా సమ్మె నోటీసులివ్వడం ఇదే తొలిసారి. గతంలో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు సమ్మె అస్త్రాలను ప్రయోగించేవి. దీనికి భిన్నంగా ఈసారి యాజమాన్య విధానాలపై సమ్మె అస్త్రాలను ప్రయోగించడం గమనార్హం. ఎన్నికల ముందుగానే కార్మిక సంఘాలు యాజమాన్యం తీరును నిరసిస్తూ సమ్మెకు సంసిద్దమయ్యాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరే క్రమంలో ఇబ్బందికర పరిస్థితులుంటాయన్న ప్రచారం జరిగినా తాము ప్రభుత్వాలపై పోరాటం చేయలేదని ఆర్టీసీ యాజమాన్య కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఆర్టీసీ యాజమాన్య విధానాలపైనే ఆందోళన సాగిస్తున్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యంతో పలు దఫాలు చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాలు మాత్రం వ్యవస్థను ప్రక్షాళించేందుకే తాము సమ్మె చేపడుతున్నామని, ప్రభుత్వం ఈ వ్యవస్థను మార్చివేస్తామంటే తాము సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో చేయబోమని ప్రకటించాయి. ఇంతకీ విలీనమైతే ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కలుగుతుంది. ఏటా ఫిట్మెంట్ కోసం సమ్మెలు చేయాల్సిన అవసరం లేదు. సంస్థలోకి అద్దె బస్సులను తీసుకునే అవసరం ఉండదు. కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి బడ్జెట్ను కేటాయిస్తారు. లాభ నష్టాల ప్రాతిపదికన చూసే అవసరం ఉండదు. దీంతో ప్రయాణికుల ఆదరాభిమానాలతో సంబంధం లేకుండానే అన్ని ప్రాంతాలకు బస్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. డీజిల్ ధరలతో సంబంధం లేకుండా ప్రజలకు రాయితీ ప్రయాణం అందించడానికి దోహదపడుతుంది. ఆర్టీసీకి నష్టాలొస్తే అది ప్రభుత్వమే భరిస్తుంది. లాభాలొస్తే అది ప్రభుత్వానికే చెందుతుంది. ఆర్టీసీ అప్పుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఆర్టీసీ భవనాలు, కాంప్లెక్స్లు, బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజ్లు అన్నీ ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయి. అన్నిటికంటే ముందుగా సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు బస్సులు అందుబాటులో ఉంటాయి. గ్రామాల ప్రజలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. మొత్తానికి ఆర్టీసీ విలీనం వల్ల ఆ సంస్థ ఉద్యోగులకు, ప్రభుత్వానికి ఉన్న లాభ నష్టాల మాట పక్కన పెడితే ప్రజలకు మంచి జరుగుతుంది అనే ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.